ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మాటలు పెరిగితే ఆస్తి గొడవలు జరగొచ్చు. అసలు నువ్వెవరు మాట్లాడడానికని? నువ్వు మా అమ్మ కడుపున పుట్టలేదు అని బావగారు అనొచ్చు. దత్తత తీసుకున్నారు కాబట్టి నాకు ఇంటి మీద హక్కుందని మురారి కూడా మాట్లాడొచ్చు. ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా నన్ను నువ్వెవరు అనొచ్చు. నేను ఇంటి చిన్న కోడల్ని, చట్టరీత్యా నాకు హక్కుందని నేను అనొచ్చు. మనందరం ఆస్తి గురించి గొడవపడి ఏదైనా జరగరాంది జరగొచ్చు. అందుకే ఇవన్నీ జరగకూడదు అంటే ఒకటి, ఈ దత్తత జరగకూడదు. లేదా దత్తత తర్వాత మనం ఆస్తి పంచేసుకొని అత్తగారిని కొన్ని రోజులు మీ దగ్గర, కొన్ని రోజులు మా దగ్గర. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన అత్తగారి పేరు దుర్గా. ఇది ఆవిడ కుటుంబం, ఆవిడ పిల్లలు వాళ్ళు. ఈ ఇంట్లో ఆవిడ మాటే శాసనం. ఆవిడుండగా ఆ కొడుకులు ఎక్కువ తక్కువ మాట్లాడే ప్రసక్తే రాదు. కాబట్టి నువ్వందరి ఇళ్లలో జరిగినట్టు ఈ ఇంట్లో కూడా జరుగుతాయనే పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా అత్తయ్య చెప్పిన పనులు చేస్తూ ఆ పుణ్య కార్యాన్ని చక్కగా జరగనివ్వు, సరేనా? రోజులన్నీ ఒకేలా ఉండవు అవంతి. మురారి, మురారి! ఏంటమ్మా? దత్తత కోసం నువ్వు కొత్త బట్టలు తీసుకో, అలాగే నక్షత్ర కూడా తీసుకో. అత్తయ్య గారు, నాకు కూడానా? అలాగేనమ్మా, మేమిద్దరం కాసేపాకి షాపింగ్కి బయలుదేరతాం. నక్షత్ర, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మా, వెళ్ళొస్తాం. అత్తయ్య గారు, మీలాంటి వారు దొరకడం నా అదృష్టం. ఏ అత్తగారైనా కొడుకు సంపాదనతో నువ్వు చీరలు కొనుక్కో అంటారు. కాని మీరు మాత్రం మీ ఇన్కంలోంచి నా కోసం బట్టలు కొనిస్తున్నారు. ఏంటత్తా, దత్తత తీసుకునే మురారికి బట్టలు కొనడం ఓకే, కానీ నాకు కొంటున్నావంటే ఏంటర్థం? మీ అబ్బాయితో పాటు నన్ను దత్తత తీసుకుంటున్నావా? కొడుకు దత్తమైనప్పుడు కోడలు కూడా సొంతమే అవుతుంది కదా. నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నన్ను నీ కోడల్ని చేసుకోలేవు. నక్షత్ర, నువ్వు అనవసరమైన విషయాలు నీ మైండ్లో నింపుకుని ఇంత మంచి కుటుంబానికి నిన్ను నువ్వే దూరం చేసుకుంటున్నావు. నేను చెప్పేది విను. నాకు నీతో ఏ ప్రాబ్లం లేదు. నువ్వు నీ మైండ్లో ఉన్న చెత్తంతా తీసేసి మురారితో కలిసి అందమైన జీవితాన్ని గడుపు. భూమిలో కలుపు తీసేస్తే సారం పెరుగుతుంది. మనసులో చెడు ఆలోచనలు తీసి పారేస్తే భారం తగ్గుతుంది. అందమైన జీవితాన్ని సంతోషంగా గడపాలి గాని నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నక్షత్ర, నేను రెడీ. అలాగే అత్తయ్య గారు, మీరు ఎలా చెప్తే అలాగే. ఏంటి, అత్తగారిని కాకపడుతున్నావు? ఇంకో చీర ఎక్కువ కొనిపించుకుందామనా? అంతేగా మరి. ఏ కోడలైనా అత్తగారితో సఖ్యతగా ఉంటేనే సంసారం సరదాగా ఉంటుంది కదా. మురారి, నక్షత్రకి 4 చీరలు తీసుకో.
దత్తత జరగకముందొకటి, జరిగే టైంకోటి, అయిపోయాక ఇంకొకటి, ఆ తర్వాత మనందరం కలిసి డిన్నర్ చేసే టైంకి ఇంకొకటి కట్టుకుంటుంది. ఆహా నక్షత్ర, జాక్పాట్ కొట్టేశావు కదా. మురారి వెళ్దామా? పద పద అమ్మా, వెళ్ళొస్తా. అలాగే వెళ్ళొస్తాం అత్తయ్య గారు. మంచిది. అవంతి, అవంతి, వస్తున్నాను ద్వారకా. అవంతి, నా క్యాప్ ఎక్కడా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ద్వారకా ఆగు ఒక్క నిమిషం. ఏమైంది అవంతి? నిన్ను ఎక్కువగా హడావిడి పెట్టేస్తున్నాను కదా. నువ్వు డ్యూటీకి వెళ్తూ అవంతి నా క్యాప్ ఏది, నా బెల్ట్ ఏది అని హడావిడి చేసి చాలా రోజులైంది ద్వారకా. నువ్వు హడావిడి చేస్తేనే నాకు సంతోషం. నువ్వు యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వెళ్తూ నువ్వెంత ప్రౌడ్గా ఫీల్ అవుతావో నేను నిన్ను పంపిస్తూ కూడా అంతే ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఫ్ ఇక్కడ. నా భర్త ఒక సిన్సియర్ ఆఫీసర్ అని ఈ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆగు, బొట్టు పెడతాను. నీ మీద ఎవరి కళ్ళు పడకూడదని, ఇంకా ఎలాంటి నిందలు పడకూడదని పొద్దున్నే పూజ చేసి ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. ఆల్ ది బెస్ట్ ద్వారకా. థ్యాంక్ యూ సో మచ్ అవంతి. నువ్వు మాత్రమే కాదవంతి, మన చిన్న దుర్గమ్మ కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అప్పుడే నేను హ్యాపీ. అండ్ ఇంకా నా కెరియర్లో నా మీద తప్పుడు కేసులు, నిందలు ఇలాంటివేవీ పడవు. ఏది చిన్న దుర్గమ్మ, చాలా స్ట్రగుల్స్ తర్వాత మళ్ళీ నా జాబ్ నేను సంపాదించి డ్యూటీకి వెళ్తున్నా. ఏది నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. హైఫై. అవంతి హైఫై కొట్టింది. చిన్న దుర్గమ్మ నాకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. అవును ద్వారకా, చెప్తుంది. తన చేతులు కదిలాయి, నాకు తెలుస్తుంది. మరి మేమిద్దరం నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. అయితే మీ ఇద్దరికీ థ్యాంక్స్ అన్నట్టు. నా చిన్న దుర్గమ్మని అస్సలు నెగ్లెక్ట్ చేయకు. టైంకి ఫుడ్ తిను. జాగ్రత్త. నన్ను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు కదా ద్వారకా, నీకా బెంగే అవసరం లేదు. వెళ్ళిరా. అలాగే, వస్తాను. ఏంటి సువర్ణ? దుర్గా, దుర్గా మురారిని దత్తత. ఏంటి దత్తత తీసుకుంటుందా? వీడికి నిజంగానే పిచ్చెక్కింది. ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నవ్వుతాడేంటి? ఆ దుర్గా మన కొడుకుని దత్తత తీసుకుంటుందా? తీసుకొని 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 ఆ దుర్గని మురారిని దత్తత తీసుకొని అంటే ఫుల్లుగా సరెండర్ అయిపోయారన్నమాట. దుర్గా దత్తత తీసుకుంటే మనం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చుంటావా?
ముడుచుకుని కూర్చోకేం చేస్తాం? వెంట వచ్చి సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఏం చేద్దాం? చూడు, నువ్వు దత్తత రోజున డైరెక్ట్ గా వెళ్ళి. అర్థమైంది. మీకు కష్టకాలంలో నేను తోడుండాలి, కానీ మీరు నన్ను నమ్మరు. మీ ప్లాన్ నేను వినకూడదు, అంతేగా? Hey, Raghuram is a knowledgeable boy. నువ్వు చెప్పు. నువ్వు డైరెక్ట్ గా దుర్గా ఇంటికి వెళ్ళు. దత్తత కార్యక్రమం మొదలయ్యాక నేను చెప్పిందంతా నీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడు, ఆ దుర్గని ఎలా ఆడిస్తాను. ఏయ్ దుర్గా, పద. మొగుడు జైల్లో పడ్డా ఈవిడ చింత చావలేదు, లోపలుండి బాడికి పులుపు చావలేదు. ఇద్దరూ ఇద్దరే, బుద్ధిరాని గద్దలు. అవంతి, వస్తున్నాను. కొంచెం వాటర్ తీసుకురా. ద్వారకా, తీసుకో. అవంతి, చిన్న దుర్గమ్మ ఎలా ఉంది? ఏమైంది? మళ్ళీ అను. ఏంటి? చిన్న దుర్గమ్మ అను. చిన్న దుర్గమ్మ పాప తంతుంది. అవునా? ఇక్కడ మళ్ళీ అను. చిన్న దుర్గమ్మ. అమ్మా, చిన్న దుర్గమ్మ, నేను నాన్ననమ్మా. అమ్మా, నాన్న నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అమ్మ బొజ్జలో నుంచి బయటకు వచ్చేసరికి మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. బాబాయ్ మన సొంతం అయిపోయి ఎప్పటికీ మనతోనే ఉండిపోతాడు. ఇంకా మీ నాన్నకి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వారకా, నిజమా? ద్వారకా, అమ్మా, ఇదిగో చూడు, బేబీ తంతోందమ్మా. అవునరా, 6వ నెల నుంచి బేబీ కదలికలు మొదలవుతాయి. అవయవాలన్నీ పూర్తిగా ఫామ్ అయిపోతాయి కదా. అంతేకాదత్తయ్యా, ద్వారకకి జాబ్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంట. పోన్లే, మన మురారిని దత్తత తీసుకుందాం అనుకోగానే అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి.
ద్వారకా, నువ్వు లాయర్తో మాట్లాడావా? మాట్లాడేశానమ్మా. ఆయన లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తి చేస్తానన్నారు. ఏంటి దుర్గా, ఏదో లాయరు ప్రొసీడింగ్స్ ఏవో అంటున్నారు? దత్తత గురించేనా? అవును, దత్తత గురించే గాని నువ్వేంటి ఈ చీర గాజులు ఇవన్నీ ఏంటి? ఎవరింటికైనా పేరంటానికి వెళ్ళొస్తున్నావా? కోరి పెంట పెట్టుకునే వాళ్ళని పేరంటానికి ఎవరన్నా పిలుస్తారా? ఉమ్, అదే, నువ్వు పేరంటానికి వెళ్ళట్లేదు, దుర్గగారికి సారివ్వడానికి వచ్చావని చెప్తున్నాను. నాకు సారే ఇవ్వడానికా? మరి నువ్వు నా కొడుకుని దత్తత తీసుకుంటున్నావు కదా. మా ఇళ్లల్లో ఇలాంటి శుభకార్యాలు ఏం జరిగినా పసుపు, కుంకుమ, చీర, సారే ఇవ్వటం ఆనవాయితీ. మాకు నువ్విచ్చే చీరలు సారలు ఏం అక్కర్లేదు. అవి తీసుకొని వెళ్ళిపో. అలా అంటావేంటి ద్వారకా? నీకంటే ఆ అమ్మా నాన్న ఉన్నారు, ఇప్పుడు కొత్తగా తమ్ముడు కూడా వస్తున్నాడు. మరి పాపం మీ అమ్మకైతే ఎవ్వరూ లేరు కదా. జనరల్ గా ఎవరైనా ఎవరో ఒక అనాథని దత్తత తీసుకుంటారు, కానీ ఇక్కడ అన్నీ ఉన్నవాణ్ణి ఒక అనాథ దత్తత తీసుకుంటుంది. ఏయ్, ముందు బయటికి పో. ద్వారకా, ఆవేశపడితే మనకి తనకి తేడా ఉండదు. తనని చెప్పనివ్వు. ఉన్న మాటంటే ఉలికెక్కువ అని. ఏం దుర్గా, నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు కదా. నా సంగతి పక్కన పెట్టు, నువ్వు వచ్చిన పని మొదలుపెట్టు. నాకు తెలుసు కదా దుర్గా, నీకెవ్వరూ లేరు అని. అందుకే ఇవన్నీ తీసుకొస్తే నీ కొడుకేమో బయటికి పొమ్మంటున్నాడు. ఇదేనా నీ కొడుక్కి నువ్వు నేర్పించిన మర్యాద? సువర్ణ గారు, మా అత్తయ్యకి మర్యాదలు నేర్పే స్థాయి మీకు లేదు, నేర్చుకునే స్థాయిలో మా అత్తయ్య లేదు. సరేలే దుర్గా, ఇలా రా దుర్గా, కూర్చో. ఏంటో దుర్గా, నా చేత్తో బట్టలు పెట్టించుకున్న వాళ్ళకి మంచి జరగదని మా అమ్మ అంటూ ఉండేది. అయినా నీకు చీర పెట్టడం తప్పట్లేదు నాకు. అమ్మా, ఏంటమ్మా ఈవిడ మంచి నటిస్తూ నోటితో చెడు జరగాలని కోరుకుంటుంది. అందుకే ఈవిడ్ని వెళ్ళిపోమంటుంది. ద్వారకా, చెట్టు నిండా పళ్ళుంటాయి. మగ్గిన పండు మీద చిలక వాలుతుంది, కుళ్ళిన పళ్ళ మీద పురుగులు పాకుతాయి. మంచి చెడు మన చుట్టూ ఉంటాయి. మనం ఎటువైపు అడుగు వేస్తే అది మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. తనెప్పుడూ ఒకవైపే అడుగు వేస్తుంది. వెయ్యనివ్వు. అయ్యయ్యో, నేనిప్పుడు చెడు జరగాలి అని అనుకోవట్లేదు దుర్గా. ఆవిడేదో సామెతగా చెప్పారు, నువ్వు సింపుల్గా ఒప్పేసుకుంటున్నావు. దీన్నే అంటారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అని. నువ్వు నోరు ముయ్. ఒక్క నిమిషం ఆగు. నేనే మీ దగ్గరికొచ్చి బొట్టు పెట్టి దత్తత కార్యక్రమానికి రమ్మని పిలుద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావు. ఇక్కడే పిలుస్తున్నానని ఏమీ అనుకోకు. తప్పకుండా దత్తత కార్యక్రమానికి రా. అయ్యో, తప్పకుండా వస్తాను. నేనొస్తే ఈ కార్యక్రమం ఆగిపోతుంది. అని నేనెలా అనుకుంటాను దుర్గా? నువ్వేం చేసినా ఇది ఆగదు.
ఆగకూడదని నువ్వనుకున్నదే జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ నేను కోరుకున్నానని అన్నీ జరగాలని లేదు కదా. అమ్మా ఈవిడ మాటలు వింటుంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అసలు ఇవన్నీ రానిపోద్దు. ఏంటి భయపడుతున్నారా? మేం భయపడేది నువ్వేదో చేస్తావని కాదు. నువ్వేదైనా చేస్తే మురారి రియాక్షన్ నువ్వు తట్టుకోలేవు అని. అయినా నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను కదా, ఎందుకంటే నీ కళ్ళ ముందే మురారిని నేను దత్తత తీసుకోవాలి. వస్తాను, చూస్తాను. ఇక ఉంటాను దుర్గా. పద. ఇదేదో కొత్త ప్లాన్లా ఉందత్తయ్యా. మంచిగా ఉంటూ ముంచే ప్లాన్. రేపటి గురించి ఆలోచించి ఈ క్షణం ఆనందాన్ని పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. మన ప్రయత్నంలో తప్పు లేనప్పుడు మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు ఆ దేవుడే మనకి సాయంగా వస్తాడు. రేపు జరిగే దత్తత కార్యక్రమం ఆగిపోతుంది అంటావు. ఆపేస్తుంది అంటున్నాను మా అత్తయ్య. చూద్దాం. రేపటి నుంచి నువ్వు అధికారికంగా అత్తయ్య అనే పిలుపుని నన్ను మాత్రమే పిలవాల్సి ఉంటుంది. నిన్ను నేను అత్తయ్య అని మనస్ఫూర్తిగా పిలవడమా? నెవర్.